పావు కిలో కాకరకాయలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా పిసికి పక్కకు పెట్టుకోవాలి. చేదు అనేది లేకుండా చాలా టేస్టీగా కాకరకాయ పులుసు అయితే ఈరోజు చూపిస్తున్నా. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 చెంచాల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకునే లోపు మనం కడిగి పెట్టుకున్న ఉప్పు పసుపుతో కడిగి పెట్టుకున్న వాటిని నీళ్లు పోసి బాగా కాకరకాయ ముక్కలను పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నింటినీ వాటర్లోంచి తీసి డైరెక్ట్గా మన గిన్నెలోకి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఒక 2 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇట్లా నూనె అంతా పైకి వచ్చేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును పిసికి పక్కకు పెట్టుకోవాలి. ఆలోపు మన కాకరకాయలో కారం మన టేస్ట్కి తగ్గినట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనే. ఇంకా ఇప్పుడు చింతపండు రసాన్ని కాకరకాయలో వేసుకోవాలి. కలుపుకొని మనకి ఎంత పులుపు సరిపోతుందో దానికి తగ్గట్టు కొంచెం నీళ్ళు అవసరం పడ్డా వేసుకున్న. కొంచెం లైట్గా ఒక 1/2 టీ స్పూన్ అంతా చక్కెర వేసుకోవాలి. లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీ అయిన కాకరకాయ పులుసు అయితే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో కొంచెము మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కాకరకాయ పులుసు అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు.